నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగనున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ప్రధాని పర్యటన సమన్వయ అధికారి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ పుట్టపర్తిలో పర్యటించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఆయన కలెక్టర్ శ్యాంప్రసాద్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జునతో కలిసి పరిశీలించారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలైన సత్యసాయి విమానాశ్రయం, సాయి కుల్వంత్ సభా మందిరం, హిల్ వ్యూ స్టేడియం పరిసర ప్రాంతాలు పరిశీలించి అక్కడ చేపడుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేయవలసిన పనులపై పలు సూచనలు, సలహాలు వీరపాండ్యన్ అందించారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. They are not adding, our headache will go. Only is going to part of that. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి భక్తులతో కిటకిటలాడుతోంది. శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా వాయులింగేశ్వరుడి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశంలో వేకువజామున భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మేము కార్తీక మాసంలో బాగుంటుంది. ఇక్కడ శ్రీకాళహస్తిలో బాగుంటుంది. దీపాలు పెడతాం మేము ఎప్పుడైనా వచ్చి. ప్రతి సంవత్సరం బాగుంటుంది. 360 దీపాలు ఎందుకు వెలిగిస్తాము? సంవత్సరానికి ఒకసారి ఇక్కడ బాగుంటుందని వెలిగిస్తాము. ఇక్కడ స్వామిని, శ్రీకాళహస్తిలో స్వామిని మంచిగా దర్శనం చేసుకుంటాము. బాగుంటుంది. ఇక్కడ ప్రతి వాళ్ళకు వచ్చిన వాళ్ళకు బాగుంటుంది ఇక్కడ శ్రీకాళహస్తిలో. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో శ్రీ సోమేశ్వర స్వామివారికి పంచామృత ఫలోదక సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహించారు. అమ్మవార్లకు అర్చనాధికారులను ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావటం వల్ల ఉదయం 3 గంటల నుంచే రాష్ట్ర, జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. రాజోలు దీవిలోని కడలి కపోతేశ్వర స్వామి, శివకోటి శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి, చింతలపల్లి రామలింగేశ్వర స్వామి వారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురుముళ్ల వీరేశ్వర స్వామి, ప్రముఖ శైవక్షేత్రమైన కుండలేశ్వరంలోని శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి మహిళలు, భక్తులు కార్తీక దీపాలు, 365 ఒత్తులను వెలిగించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో భక్తుల రద్దీని ముందుగానే ఊహించిన ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఆలయం వద్ద ప్రత్యేక క్యూ లైన్లతో పాటు రద్దీని క్రమబద్ధీకరించేలా అన్ని చర్యలు చేపట్టారు.
समर्पयामि पावयोः पाद्यं समर्पयामि स्तयोः अर्घ्यं समर्पयामि गाजनं समर्पयामि शिरसस्नापयामि स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनं समर्पयामि ओम नमः भगवते ध्रुवाय ओम नमस्ते द्रवण्यवरवे नमः नमस्ते शरणे वाह्य शिवं भगवते नमः दिवाजरव्याय दोदयानो द्रमयाय తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో ఈ రోజు బ్రహ్మోత్సవాలను టీటీడీ ప్రారంభించింది. ఈ రోజు ఉదయం ధనుర్ లగ్నంలో గజపటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేసి సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. టీటీడీ పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ఈ రోజు చిన్న శేష వాహన సేవను టీటీడీ నిర్వహించనుంది. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వంటి ఆ ఐరావత గజధ్వజాన్ని చక్కగా ఆ ధ్వజ స్తంభం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యొక్క ధ్వజస్థాన అర్చక స్వాములు అన్నారు. ఈ కార్తీక మాసం ధ్వంసము అన్నారు. ధూమ్రవర్ణం రౌద్రఖేటనటనం యజుర్వేద స్వరూపం ప్రాశ్వరో మంగళమాతతో కృష్ణాగ్నియా కల్పిత సుప్రదీకో ఈశానదిగ్రక్షణ పద్ధతి సుపర్ణోసి గరుత్మాన్ త్రివర్తేశరత్మాన్ దివంగచ్చ సుభపదా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8:30 గంటల వరకు పుణ్యాహ వచనం, రక్షాబంధనం, ఆలయ 4 మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. దీక్షలు విరమణ 2025 సందర్భంగా చేయబోయే ఏర్పాట్ల గురించి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సినానాయక్ సంయుక్తంగా ఆలయ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మహామండపం 4వ అంతస్తులో జరిగిన సమావేశంలో వైదిక కమిటీ, ఇంజనీరింగ్, ఫెస్టివల్, అన్నదానం, ప్రసాదాల తయారీ, ప్రధాన ఆలయం అధికారులు డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని, దీక్ష విరమణ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు ఏర్పాటు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం నెమ్మదిగా భక్తులకు ఏర్పాటు చేయాలని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కోరారు. దర్శన క్యూ లైన్లు, మంచినీరు ఏర్పాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు, గిరి ప్రదక్షిణ మార్గం, కేశఖండనశాల, భక్తుల పుణ్యస్నానాలు ఏర్పాటు సరైన రీతిలో జరగాలని, మైక్ ప్రచారం, ఉచిత బస్సు నిర్వహణ ప్రణాళిక ప్రకారం జరగాలని ఈవో సీనా నాయక్ ఆదేశించారు.
లేకపోతే లేదని చెప్పండి, లేదా 4వ తారీఖు కలిసి జ్యోతితో స్టార్ట్ అవుతామని చెప్పండి. ఒకసారి మీరు చెప్పండి ఏమేమి ఉంటాయి. ఇవాళ కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం నుండి మధ్యాహ్నం 2:30 గంటలకి మనకి శివాలయంలో లక్ష్మీదేవి మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాసాపేట ప్రాంతంలో పర్యటించారు. అక్కడున్న పారిశుద్ధ్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. కడపను క్లీన్ కడపగా మార్చాలంటే ప్రతి ఒక్కరికి సహకారం అవసరమన్నారు. శానిటేషన్ విషయంలో గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు వార్డు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా మాసాపేట జంక్షన్ నుంచి మాసాపేట క్వార్టర్స్లో మొత్తం చూడడం జరిగింది. ఈ సందర్భంగా శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యల్ని నోటిఫై చేయడం జరిగింది. సచివాలయ సిబ్బందితో కానీ అలాగనే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కింద లెవెల్లోగా ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటి మీద ఫెన్స్ వేయడం కానీ హైట్ లేపడం మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళని కూడా ఆ యొక్క కరెక్షన్ కూడా చేయడం అని చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యక్తి గెలవడము, ఇందులో భాగంగా మన కడప స్వచ్ఛ కడపను ప్రధాన భూమికగా తీసుకొని పనిచేస్తూ ఉన్నాము. మన వీధులు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు భద్రంగా ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్తో పనిచేస్తూ ఉన్నాము. కడప ప్రజల యొక్క ఆరోగ్యాలు, వాళ్ళకు పరిశుభ్రమైన వాతావరణము, సరైన లైఫ్ స్టైల్ ఇచ్చే విధంగా పార్టీ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పనిచేస్తున్నారు. మాసాపేట డివిజన్లోని డివిజన్ ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జ్ కానీ అందరూ దీంట్లో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగనే సచివాలయ సిబ్బంది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాము. అలాగనే వివిధ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ కానీ హౌసింగ్ కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ యొక్క ఎక్కడికక్కడ సమస్యలను వాళ్ళను ఒక 1 వీక్ 10 days టైం ఇచ్చేసేసి వాటిని రెక్టిఫై చేసేసి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే విధంగా పనిచేస్తున్నామని తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టామని చిత్తూరు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఏవి భాస్కర్ తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ వరకు పాఠశాలలో మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో చిత్తూరు పరిధిలోని పాఠశాలలో పోస్టల్ శాఖ వారు ఆధార్ క్యాంపులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఏవి భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆధార్ నమోదు అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నామని, ఆధార్లో సవరణల కోసం నామమాత్రపు రుసుము చెల్లించాలన్నారు. పిల్లలతో పాటు ప్రజలకు కూడా అవసరమైన ఆధార్ ప్రక్రియ పూర్తి చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వసతుల కల్పన, P4 ఇతర నిర్మాణాల పరిశీలిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విస్తృత పర్యటన సాగించారు. నెల్లూరు నగరంలో ఇటీవల వినూత్నంగా ప్రారంభించిన నెల్లూరు నగరపాలక సంస్థ స్మార్ట్ స్ట్రీట్ నైట్ వ్యూను స్వయంగా పరిశీలించారు. తన పర్యటనలో కీలకమైన అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం పునఃప్రారంభానికి కమిషనర్ నందన్ కు క్షేత్రస్థాయిలో సూచనలు చేశారు. నెల్లూరు చెరువు పారుదల కాలువలు, ఎల్లవ కాలువలపై ఆక్రమణలు శృతిమించి అధిక వర్షాలకు నగరం ముంపునకు గురయ్యే సమస్య శాశ్వత పరిష్కారానికి ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గచ్చుకాలువకి నీళ్ళన్నీ పోతే అవి వెనక్కి దంతున్నాయి. ఎందుకంటే గచ్చుకాలువ యొక్క వెడల్పు తగ్గించేశారు, అటు ఇటు ఆక్యుపై చేసి. నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి, అవి ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా, అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు. ఒరిజినల్ ఒక్కొక్కటి 40 అడుగులు, 50 అడుగులు, 35 అడుగులు. ఇప్పుడు అవన్నీ 1 అడుగు 2 అడుగులకు వచ్చినాయి. మినిమం సైజు లేకుండా ఉంటే 2017లో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో ఫ్యూచర్లో కూడా అట్టే జరగద్ది. అలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఉయ్యాల కాలువ కానీ, రామిరెడ్డి కెనాల్ కానీ, తర్వాత మల్లప్ప కెనాల్ కానీ, అదేవిధంగా దీని పేరు గచ్చు కాలువ కానీ, వాటి బ్రాంచెస్ క్యాలెన్స్ అన్నింటి వైడింగ్ చేయాలి. దానికి ఎవరైతే ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి, తప్పదు. మీరు అంటే
మొత్తం అంటే ఒరిజినల్గా అది 40 అడుగులు 50 అడుగులు అయితే అంత ఓపెన్ చేయటంలా. ఇప్పుడు మనకు వర్షపు నీళ్ళు వస్తే ఎంత బావాలో అంత ఓపెన్ చేసేటట్టుగా ఏరియాని మార్చేయమన్నా అధికారులు మార్చేశారు. దానికి అందరూ సహకరించండి. పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ కానీ టిట్కో హౌసెస్ కానీ ఇస్తాం. ఎవరిని ఇబ్బంది పెట్టం. 2014-19లో మున్సిపల్ స్కూల్స్ని ఎంతో తీర్చిదిద్దాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్విరామం చేసి కంప్లీట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పాయిల్ చేసింది, ఫెసిలిటీస్ స్పాయిల్ చేసింది. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం జామియా మసీదు అభివృద్ధికి నూతన వక్ఫ్ బోర్డు కమిటీ కృషి చేయాలని, అందుకు అవసరమైన సహకారం అందిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నగరంలో సూర్యమహల్ జంక్షన్ వద్ద గల జామియా మసీదు ప్రాంగణంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మసీదు పరిసర ప్రాంతాలను కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసేందుకు జేసీబీని ఉపయోగించి పనిని తక్షణమే ప్రారంభిస్తామని తెలిపారు. అంతర్గత రహదారులను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. త్వరలోనే పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి సహకారంతో 15 సోలార్ ల్యాంపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మసీదు ప్రాంగణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరి మత పెద్దల సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిస్థితిని బట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొత్త ఆలోచనలతో కొత్తగా బోర్డు నిర్ణయం ప్రకారం, అలాగే మైనారిటీ తాలూకా నిర్ణయాల ప్రకారం, సంక్షేమ నిర్ణయం ప్రకారం కొత్త కమిటీ మార్చడం జరిగింది. అలాగని పాత వారు చేయలేదని కాదు, వాళ్ళని కించపరచడం కాదు, దాన్ని అన్నిదా భావించకూడదు. ఒక్కోసారి కొత్త వారికి అవకాశం వస్తే ఇంకా వినూత్నం. ఇప్పుడు రఫీ భయ్యకు ముందు మసీద్ అలాగే ఉండేది. రఫీ భయ్యకు వచ్చినట్టునే వినూత్నంగా ఆలోచన, ఆయన షాపులు కట్టి అలా చేశారు. ఇప్పుడు మీరేం చేశారు? మీరు వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ మదర్సా దగ్గర ఉన్నటువంటి సాదిఖానా ఒకటి ఉండిపోయింది సగంలో, అది పూర్తి చేయమన్నారు. అలాగే ఇవి ఇక్కడ ఇప్పుడు దీని సమస్యలపైన చెప్పారు. ఇవన్నీ ఒక్కొక్కరు డిఫరెంట్ ఆలోచనతో ఉంటాయి. అయితే నేను ఈ సందర్భంగా పెద్దలు చెప్పారు, దీన్ని ఔన్నత్యాన్ని కాపాడాలి. ఇది మీరు స్టేట్లోనే నెంబర్ 1 అంటున్నారు. దీనికి ఉండే గౌరవం, ఆ పేరు ప్రఖ్యాతులను మీరు ఉంచాలి. దానికి తగ్గట్టుగా మీరు అందరూ నడుచుకొని పెద్దలందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మసీదు అధ్యక్షుల్ని పిలిచారు, కానీ ఇక్కడికి వచ్చే మెంబర్స్ వందలాది మంది ఉన్నారు. వాళ్ళందరితో అంగరంగ వైభవం చేసుకోవాలి. అందరినీ పిలవాలి. వస్తే వచ్చారు, లేకపోతే లేదు. రేపు కూడా ఈ మసీదు డెవలప్ చేయాలంటే అందరి అభిప్రాయాలను తీసుకొని అందరూ పెద్దల్ని కూర్చుని పెట్టి ఒక ఏ నిర్ణయమైనా మీరు తీసుకోండి. నా నుండి, ప్రభుత్వం నుండి పూర్తిగా రామ్మోహన్ నాయుడు గారి నుండి పూర్తి మద్దతు మీకు ఉంటుంది. మార్చే ముందు నేను రఫీ భయ్యతో కూడా ఒకసారి మాట్లాడాను, ఎందుకంటే ఆయన కౌన్సిలర్గా చేశారు. ఇంతకుముందు వాళ్ళ ఇంటికి నాకు రంజాన్ టైంలో పిలిచేటప్పుడు కూడా నేను మాట్లాడాను. మీరు అందరూ మార్చుకోవచ్చు, అది మీ ప్రభుత్వం, మీ ఇష్టం. మంచి వారిని వేయండి, డెవలప్ అవ్వాలి. ఇప్పుడు వేయకపోతే మా ప్రభుత్వంకి నాకే బ్యాడ్ నేమ్. ప్రజలకిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. తాడిగడప మున్సిపాలిటీ కానూరులో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైన్ నిర్మాణంతో పాటు ప్రణాళికాబద్ధంగా గ్రామాభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా పెనంలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు పూర్తి చేసిన నూతన అభివృద్ధి పనులు జనవరి 2026 లోపు అభివృద్ధి చేసేలా కేటాయించిన నిధులు మొత్తంగా 200 కోట్ల మేరకు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ ఒక్క సంవత్సరాల కాలంలోనే దాదాపు 25 కోట్ల రూపాయల దాకా పనులు చేశాం. మీరు ఈ పంటకాలం రోడ్లో తీసుకుంటే అధికారంలోకి రాగానే 6-7 నెలల కాలంలోనే ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నేను ఎన్నికల ముందు ఇక్కడ ఆరావళి అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళా. అప్పుడు ఇంకా 50% కూడా ఆక్యుపేషన్ రాల. దాదాపుగా కానూరులో ప్రతి గుమ్మం కూడా నేను ఎక్కా. పొద్దున్నే 7ంటికి ప్రతి ఇంటికి వెళ్ళేవాడిని. 7ంటి కాడి నుంచి ఉదయం 10 గంటల దాకా. మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి
మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆ రోజు అధికారంలో లేం కాబట్టి పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే వేరే పనులు కానీ ఏమన్నా చూసుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటలకి మళ్ళీ ఏదో ఒక రోడ్లోకి వచ్చేవాడిని. ఆరవగానే లిఫ్ట్లోకి వెళ్ళగానే దోమలు వచ్చేసి నోట్లో కూడా, నోరు తెరిస్తే నోట్లోకి కూడా వెళ్ళిపోతా ఉండి అట్లాగే తిరిగేవాళ్ళం 7:30, 8 దాకా. 7:30 దాటితే మళ్ళీ సీరియల్స్ మొదలైపోతే ఎవరు తలుపులు తీరు. 7:30 దాకా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అట్లా దాదాపు 7-8 నెలల కాలం ఈ కానూరులోనే నాకు పట్టింది. అలా ఈ మున్సిపాలిటీలో ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఇల్లు తిరిగారు. ఈ మున్సిపాలిటీలో ఎక్కడ ఏ రోడ్లో అభివృద్ధి చేయాలి, డ్రైనేజీ లేదు, రోడ్డు లేదు, నాకు అన్నీ తెలుసు. కానూరు వచ్చినప్పుడు అంతకుముందు బుడమేర వరద వస్తే ప్రధాన రోడ్డు దాదాపుగా ఈ లోతు నీళ్లు నిలబడిపోయింది. ఒక వారం రోజులు అటు ఇటు రోడ్డు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. కార్తీక సోమవారం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు శైవ క్షేత్రాలను భక్తులు వేలాదిగా దర్శించుకున్నారు. పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కోటప్ప కొండలో వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని కార్తీక దీపాలు వెలిగించారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట చౌత్ర సెంటర్లో గల శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కార్తీక మాస శోభతో పల్నాడు జిల్లాలోని దైద, సత్రశాల వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజా సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే వెసులుబాటు కల్పిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ వేదికలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వేదికకు వస్తున్న నేపథ్యంలో వారు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ కూరగాయల వినియోగంపై అవగాహన పెంచుకునేలా స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. చిత్తూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ ఆల్ వద్ద దారి సమస్య అధికారులు పరిష్కరించకపోవడంతో వీకోట మండలానికి చెందిన నందిని కలెక్టరేట్ ఆవరణలో విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గత 4-5 సంవత్సరాలుగా తమ ఎకరా పొలానికి వెళ్లడానికి దారి సౌకర్యం కల్పించకుండా తమ బంధువులే అడ్డుపడుతున్నారని, ఇప్పటికీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలుమార్లు వినతి పత్రం సమర్పించినా తమ సమస్య పరిష్కారం కాలేదని అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపం చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా టౌన్ సిఐ నెట్టి కంటయ్య తన బృందంతో ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? 2-3 ఏళ్ల నుంచి జరుగుతుంది సార్. ఇతకి ఎన్నిసార్లు వచ్చినా మాకు సార్ ఎవరు పట్టించుకోకుండా అందుకే ఈ పోతా ఆ పని చేసుకోండి. అమ్మాయి పేరేం పేరమ్మా? ఆ అమ్మాయి పేరు నందిని. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చినారు స్పందనలో? ఇప్పటికి ఒక 7-8 సార్లు వచ్చినాము ఈ సార్ తాకి. ఏం న్యాయం జరగలేదు? ఏమి న్యాయం జరగలేదు. అక్కడ తహసీల్దారు విఆర్ఆర్ సాబు మండలా సర్వర్ వస్తారు, చూసుకుంటారు, వస్తున్నారు. మాకేమి న్యాయమే జరగలేదు. మేమేం కావాలా? ఇప్పుడు నీ కూతురు ఏం చేసిందే? ఏం తాగిందే? కూతురు కదా మా కోడలు ఏం చేసింది? పాడాలు తాగింది. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో ఘనంగా యాదవుల వన సమారాధన జరిగింది. షేర్ మహమ్మద్ పేట నుంచి మామిడి తోట వరకు వన సమారాధన ర్యాలీతో యాదవులు చేరుకున్నారు. ఆటపాటలతో హర్షధ్వానాల మధ్య చిందులు వేశారు.
ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ తీసుకున్నాడని సిపి సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇమ్మడి రవికి ముందు నుంచి క్రిమినల్ మెంటాలిటీ ఉందని, కరేబియన్, ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో తిరుగుతూ వెబ్సైట్స్ డిజైన్ చేస్తూ సినిమాలు అప్లోడ్ చేసేవాడని, 2019లో ఐబొమ్మ వెబ్సైట్ ను తెరిచి 110 డొమైన్లతో ఆపరేట్ చేసేవాడని, ఇమ్మడి రవి వెనకాల ఎవరున్నారు అనేది లోతుగా విచారణ చేస్తామని సిపి సజ్జనార్ అన్నారు. పెట్టుకొని అంతా ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా ఆయన ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం అనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐబొమ్మ, బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయన పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన ఈ ఒక ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. మీరందరూ కూడా తెలుసు, లాస్ట్ 2020 నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు, చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ కార్మిక నగర్ లో గంజాయి బ్యాచ్ గొడవలు చేస్తూ ప్రతిరోజు కొడుతున్నారని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వేళగోళ పడలేక చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి వేరే చోట అద్దెకు తీసుకుని ఉంటున్నారని, ఖాళీగా ఉన్న ఇళ్ల తాళాలు కూడా పగలగొట్టి ఆ ఇళ్లలో మందు తాగటం, గంజాయి తాగటం, పేకాట ఆడడం జరుగుతున్నాయని ప్రజలు బాధపడుతున్నారు. పోలీసులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు బాధపడుతున్నారు. గంజాయి బ్యాచ్ ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అరే ఎందుకురా ఆ వీడియో మేము చూపిస్తాం అన్నా, మేము చూపిస్తాం. చూపి ఇదిగో కళ్ళతోటి పవన్ చూపించుకో, ఏమవుదు ఏదో ఇది నేను పోలీసు వాళ్ళు చెప్పిన అమ్మ దూరం
సౌదీ అరేబియాలో సోమవారం జరిగిన బస్సు ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ లోని మల్లేపల్లికి చెందిన 9 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఒక్కడు మాత్రమే గాయాలతో ప్రమాదంలో నుంచి బయటపడగా ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. అధికారిక సమాచారం ప్రకారం సౌదీ ప్రమాదంలో మరణించిన వారిలో 18 మంది భారతీయులున్నట్లు తెలిసిందన్నారు. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు హోంమంత్రి అమిత్ షా సౌదీ సర్కార్తో మాట్లాడుతున్నారని వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వాళ్ళతో మాట్లాడడము, అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి, వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలి, ప్లస్ వాళ్ళని మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సౌదీ ప్రభుత్వంతో. ఒకటి మరణించడం చాలా దురదృష్టకరం. ఎవరైతే గాయపడ్డారో ఎవరుతున్నారో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గాయాన్ని కోలుకోవాలని చెప్పి, చనిపోయిన వారికి యొక్క కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి, ఎవరైతే గాయపడ్డారో వెంటనే త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.